250 కోట్లతోని హుజూర్ నగర్ నియోజకవర్గంలో 25,000 ఎకరాలకు నీళ్లిచ్చిన ఘనత కాంగ్రెస్ దేనన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సంక్షేమ పథకాల్ని అమలు చేసుడు కాంగ్రెస్ గా సాధ్యమన్నారు. రానున్న ఓట్లల్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుడు ఖాయమన్నారు. మిర్చి పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని సర్కార్ను కోరిరు. సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో జరిగిన అభినందన సభలో ఉత్తమ్ మాట్లాడిర్రు. మీటింగ్లో ఉత్తమ్ దంపతులకు సన్మానం చేసిర్రు లీడర్లు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. తప్పనిసరిగా వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మద్దతులతో సహా అదనంగా రాష్ట్ర బడ్జెట్ నుంచి బోనస్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా ఎక్కడెక్కడైతే నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించలేమో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగ వృత్తిగా ప్రతి నిరుద్యోగ యువతకు ప్రతి నెల 3,000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ నిరుద్యోగ వృత్తి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్న విషయం నిర్ణయిస్తున్నారు.